హలో, ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ మేము ఈషా టెంపుల్కి వెళ్తున్నాము. రండి చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి. బెంగళూరులో చిక్బల్లాపూర్లో ఈషా ఫౌండేషన్ ఉంది. సో దానికోసం అని చెప్పి మేము రెడీ అయ్యాము. రండి మీకు చూపిస్తాను. చాలా బాగుంటుంది అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదియోగి విగ్రహం ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. వెళ్దాం. సో మేమంతా రెడీ అయిపోయాము. వెళ్దాం రండి. స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం అనమాట. ఇంకా పొద్దున్నే మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. సో ఎవ్రీబడి ఆర్ వెయిటింగ్ టు సీ ఆదియోగి. ఈషా ఫౌండేషన్ కోసం మేము ఇప్పుడు హొస్కోట దగ్గర వెళ్తూ ఉన్నాము. మాకు ఇక్కడ నుంచి అయితే 70 కిలోమీటర్స్ చూపిస్తుంది. బెంగళూరు నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంచుమించు 1.5 అవర్ పడుతుంది. ఈ దేవనహల్లి నుంచి మనం ఇలా లెఫ్ట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే తిరుపతికి వెళ్ళే రోడ్డు. సో ఇలా లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనకి మంచి నైస్ రోడ్ వస్తుంది అనమాట. ఇలా వెళ్తే మనము చిక్బల్లాపూర్ని రీచ్ అయిపోవచ్చు. మనం బస్సులో కనుక చిక్బల్లాపూర్ రీచ్ అవ్వాలి అనుకుంటే బెంగళూరు నుంచి మనము ఫస్ట్ బిఎంటీసీ బస్లో దేవనహల్లికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి కేఎస్ఆర్టీసీ బస్ పట్టుకున్నట్లయితే మనం చిక్బల్లాపూర్ రీచ్ అవ్వడానికి ఈషా టెంపుల్కి. ఇక్కడ నుంచి అంటే 56 కిలోమీటర్స్. హొస్కోట దాటిన తర్వాత దేవనహల్లి నైస్ రోడ్ ఇది. ఈ నైస్ రోడ్లో మనం మ్యాక్సిమం మనకు చిక్బల్లాపూర్ రోడ్డు వరకు నైస్ రోడ్ బాగుంటుంది. అక్కడి నుంచి మళ్ళీ కొన్ని కిలోమీటర్స్ వెళ్ళాల్సి వస్తుంది. డైరెక్ట్ మెజెస్టిక్ నుంచి కెంపెగౌడ బస్ స్టాండ్ నుంచి ఈషాకి ఏసీ బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్గా మనకి ఈషా ఫౌండేషన్ దగ్గరే ఆగి మళ్ళీ మనల్ని రిటర్న్ తీసుకెళ్ళడానికి కూడా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం నంది హిల్స్కి రీచ్ అవ్వాలంటే ఇలా రైట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మనం ఇప్పుడు చిక్బల్లాపూర్కి వెళ్తూ ఉన్నాము. మధ్యలో పనస పండ్లు అయితే చాలా ఎక్కువ పెట్టుకొని ఉన్నారనమాట. ఇక్కడ చూడండి చిన్న పిచ్చుకూళ్ళు ఉన్నాయి. చాలా బాగున్నాయి. మొత్తం అంతా పిచ్చుకలు ఉన్నాయన్నమాట. ఇంకా మనము ఆదియోగి అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఆదియోగికి రీచ్ అవ్వడానికి రోడ్ అన్నమాట. సో ఇలా టర్న్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ అంతా కూడా చాలా మంచిగా ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని ఉన్నారు. చుట్టుపక్కల దొరికేటటువంటి జామకాయలు ఇంకా గ్రేప్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. నేరేడు పండ్లు అవన్నీ కూడా. సో మేము కూడా కొన్ని ఫ్రూట్స్ని తీసుకున్నాము అక్కడ టైం పాస్ కోసం తినడానికి. ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి కదా అందుకోసం. ఇక్కడ చూడండి పూల తోటలు ఎంత బాగున్నాయో. ఇక్కడ బ్యాగ్ చూసారు కదా, ఆర్గానిక్ హనీ అన్నమాట. హనీ కోసం వచ్చాం కదా, ప్రజెంట్ అయితే అక్కడ హనీ లేదంట. ఇంకా ఆర్గానిక్ హనీ ఆల్రెడీ చేసి పెట్టున్నదైతే బాక్స్లోంచి తీసి వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టున్నారు అనమాట. కావాలంటే తీసుకోవచ్చు అనమాట. 1 kg వచ్చేసరికి 800 చెప్తున్నారు. ఆర్గానిక్గా వాళ్ళే ఇక్కడ ఫార్మింగ్ చేసి ఇస్తున్నారు అనమాట. చాలా బాగుంటుంది. ఈ హనీ బాక్సెస్ తర్వాత ఇక్కడ నుంచి మనము మళ్ళీ తిరిగి మన ఈషా ఆదియోగి దగ్గరకు వెళ్దాం రండి. ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట. అక్కడ చూడండి కొండలంతా కూడా ఎంత బాగున్నాయో. సో ఇది కన్స్ట్రక్షన్స్ కోసం మళ్ళీ కొంచెం తీసేటట్టున్నారు రాయిలంతా కూడా. చాలా బాగుందన్నమాట. ఈ వే అంతా కొండలు ఆకాశము ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సో ఆదియోగి ఎక్కడున్నారా చూద్దాము. ఎగ్జైటెడ్గా ఉన్నాను. రండి వెళ్దాం అన్నమాట. సో ఇక్కడ వాటర్ ఉంది చూడండి. వ్యూ అంతా చాలా బాగుంది. చల్ల గాలి. అసలు ఇక్కడికి వచ్చాక మనము చేసేసినా కూడా మనకి మంచి గాలి వస్తుంది అనమాట. ఇక్కడ హిల్ స్టేషన్ కదా, సో అందుకోసం అని చెప్పి ఇక్కడ చూడండి చిన్న నర్సరీ కూడా పెట్టారు. ఇంక
ఇంక ఇటు నుంచి ముందుకు వెళ్ళాము అన్నానికి మనకి ఆదియోగి ఎంట్రన్స్ వస్తుంది అనమాట. చూసారుగా ఇక్కడ మనకి సద్గురు సన్నిధికి స్వాగతం అని చెప్పి బోర్డు పెట్టారు. సో ఇక్కడ ఒక పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, దాని మీదుగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ది అడోబ్ ఆఫ్ యోగా. ఆదియోగి టెంపుల్ దగ్గరికి వెళ్దాము. ఇది వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. లోపలికి వెళ్దాం రండి. ఇంకా 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్టింగ్. వెళ్దాం. ఇక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట. ఉడిపి ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే విశ్వనాథన్ పిల్లై అనేటటువంటి రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇంక ఇక్కడ వాటర్ ఫౌంటైన్ లాగా కూడా ఉందన్నమాట. పిల్లలకి ఆడుకోవడానికి మంచి ఏరియా ఉంది ఇక్కడ. సో ఇటు నుంచి మనము ఇంకా ముందుకు వెళ్ళాలి. సో యోగా సెషన్స్ అవన్నీ కండక్ట్ చేయడానికి ఇంకా అక్కడ హోర్డింగ్ పెట్టారు చూడండి, పార్కింగ్కి ఇంకా 1 కిలోమీటర్ ఉందని చెప్పి. సో అటు నుంచి మనము వెళ్దాం రండి. చూడండి దూరం నుంచి ఆదియోగి అనిపిస్తున్నారు. ఇంక ఇక్కడ 12D డైనమిక్ సినిమా అని చెప్పి 3D షో ఉందన్నమాట. సో దాని తర్వాతకి చిన్న చిన్న షాప్స్ అవి ఉన్నాయి. ఇంక ఇదంతా కూడా పార్కింగ్ చేసుకోవచ్చు, కార్ పార్కింగ్స్ అలాంటివి. బస్సెస్లో వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రీగా స్పేస్ ఉంటుంది పార్కింగ్ అంతా కూడా. ముందుకెళ్దాం రండి. ఇంక ఇక్కడ టోల్ అన్నమాట, 50 రూపీస్ కార్కి. సో ఇంకా ఇది ఎంట్రన్స్. సో ముందుకెళ్ళామంటే చూడండి దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఆదియోగి ఇంకా స్టార్టింగ్లో నాగదేవత ఉన్నారనమాట. సో ఇటు వెళ్దాం రండి. కార్ పార్క్ చేసి ఇంకా మనం లోపలికి వెళ్ళాలి. ఇదంతా కూడా బైక్ పార్కింగ్ ఏరియా, చాలా స్పేషియస్గా ఉంది. చూస్తే కనిపిస్తుంది చూడండి ఆదియోగి. సో ఎటు నుంచి చూసినా కనిపిస్తుంది అనమాట. ఇటువైపు వెళ్ళామంటే మనకి ప్రోగ్రామ్ ఏరియాకి వెళ్తాం అనమాట. రండి చూద్దాము. రెస్టారెంట్ ఏరియా. సో చూసారు కదా అక్కడ ఆదియోగి ఉన్నారు. ఇంక ఇటువైపు నందీశ్వరుడు, ఇక్కడ త్రిశూలం కూడా ఉంది చూడండి. చల్లటి గాలి, వాతావరణం అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా శివరాత్రి అలాంటప్పుడు అయితే మంచి మంచి ప్రోగ్రామ్స్, ఇంకా చాలామంది క్రౌడ్ వస్తారు. ఈరోజు మేము సాటర్డే వచ్చాము, అయినా కూడా క్రౌడ్ ఉన్నారనమాట. ఇంకా ఇంకా వస్తూ ఉన్నారు. ఈవినింగ్ అయితే లేజర్ షో చాలా బాగుంటుంది. సో మేము ఈవినింగ్ వరకు ఉండాలనుకున్నాం అనమాట. సో ఫుడ్ కూడా తీసుకొని వచ్చాము. ఇక్కడ కూడా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, ఫుల్గా కనిపిస్తాయి మొత్తము. సో అక్కడి నుంచి మనము ఎంట్రన్స్ అనమాట ఇటు రావాల్సి ఉంటుంది. సో ఫుట్వేర్ అంతా కూడా ఇక్కడ పెట్టచ్చు అనమాట. ఈషా ఫౌండేషన్కి వచ్చేసాము. చూడండి ముందర నందీశ్వరుడు ఎలా కూర్చొని ఉన్నాడో. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆదియోగి స్టాచ్యూ కనిపిస్తుంది. ఇంక ఇక్కడ త్రిశూలం ఉందన్నమాట. సో ఇటువైపు మనకి శివరాత్రి అలాంటప్పుడు బాగా డెకరేట్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే ఏమీ వేయలేదు, కానీ ఈవినింగ్ లేజర్ షోలో బాగుంటుంది అని అంటున్నారు. సో ఇక్కడ చూడండి నందీశ్వరుడు ఉన్నారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. చాలా బాగుంది. అక్కడికి వచ్చేసేపు కూర్చొని మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు లోపల. సో చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట.
ఇక్కడ ప్రసాదం వచ్చేసరికి నువ్వుల లడ్డు ఇస్తున్నారు. సో ఇది 20 రూపీస్ అన్నమాట పర్ ప్యాక్. లడ్డూస్ మొత్తం కలిపి ప్యాకెట్లో ఉంటాయి, అది వచ్చి 100 రూపీస్ అన్నమాట. సో ఇలా మనం విడిగా కావాలంటే తీసుకోవచ్చు. లేదా లోపల ఉన్నటువంటి యోగలింగేశ్వర స్వామికి మన చేత జలముతో అభిషేకము కూడా చేస్తున్నారు. అది కూడా మనకి అక్కడ టికెట్ తీసుకోవాలి. ఇంకా మనకి పువ్వులు, కొబ్బరికాయ, ఇంకా మనకు కావాల్సిన పూజా సామాగ్రి మొత్తము అక్కడ లోపలే అమ్ముతూ ఉంటారనమాట, మనం తీసుకోవచ్చు. అలా అభిషేకం చేసినటువంటి నీరుని వేపాకుతోటి వచ్చిన భక్తులందరికీ మీద చల్లుతూ ఉన్నారు. ఇంకా మనకి తీర్థము శటగోపం పెట్టిన తర్వాత అక్కడ మనకి హుండీ కూడా ఉంటుంది. మనం ఏదైనా కానుకలు సమర్పించాలనుకుంటే ఇవ్వచ్చు. విభూది పట్టీలు ఇంకా పువ్వులు అన్నీ కూడా అక్కడ పెట్టి ఉంటారు, మనం తీసుకోవచ్చు దేవుడి ప్రసాదము. ఎక్కడ శివుణ్ణి చూసినా మనకి అక్కడ నందీశ్వరుడు కనిపిస్తాడు కదా. ఇక్కడ చూడండి ఎంత పెద్ద నందీశ్వరుడో. ఇది 21 అడుగులు ఉంటుంది అని చెప్తున్నారు. మెడలో చూడండి ఆ గంట గోల్డెన్ కలర్లో ఎంత బాగుందో. ఇంకా నందీశ్వరుడు ముందున్నటువంటి ఈ పూల తొట్టె కూడా చాలా అందంగా ఉంది. ఇంకా మనము ముందుకెళ్ళినట్టయితే అటువైపు మనకి త్రిశూలం కనిపిస్తుంది చూడండి. లింగేశ్వర దర్శనం అన్నమాట. లోపలికి వెళ్ళి పైకి వెళ్తాము. విభూది సో మనకు కావాల్సిన బ్రాస్ ఐటమ్స్ కానివ్వండి, ఇంకా కీ చైన్స్ లాంటివన్నీ కూడా ఇక్కడ ఆదియోగి స్టాచ్యూస్ చూడండి ఎంత బాగున్నాయో. ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా కూడా చాలా బాగున్నాయి అన్నమాట. రుద్రాక్షలు అవన్నీ కూడా ఉన్నాయి. రీజనబుల్ ప్రైజెస్లోనే మంచి క్వాలిటీలో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. కార్స్లో కానివ్వండి, ఇంకా ఇంట్లో షోకేసెస్లో కానివ్వండి పెట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా మేము 2 తీసుకున్నాము. సో ఇంకా మా హస్బెండ్ ఇక్కడ 2 కీ చైన్స్ తీసుకున్నారనమాట. ఒకటి వచ్చి బైక్కి, ఇంకా ఒకటి వచ్చి కార్కి. సో రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. చూడండి కీ చైన్ అన్బాక్సింగ్ చేస్తున్నారు. ఆదియోగి వచ్చేలాగా ఇప్పుడు చూపించండి. ఏమండి అక్కడ యోగి, ఆదియోగి ముందర ఆదియోగి కీ చైన్ తీసుకున్నారనమాట. ఇంకొకటి కూడా చూపించండి. సో ఇంకొకటి వచ్చి బైక్ కోసం తీసుకున్నాము, ఇది కార్ కోసము. ఇక్కడ చూసారు కదా ఆదియోగి ముందర కొంచెం ఇలా గార్డెన్ ఉందన్నమాట. సో ఇక్కడ మనకి చంద్రముఖి అని చెప్పి ఒక చిన్న హోటల్ ఉందన్నమాట. ఫుడ్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ వేటు నాగ. సో ఇక్కడ మనకి నాగ మంటపం ఉంటుంది. సో వెళ్దాం రండి. వీటి నుంచి వెళ్తే ఇదంతా బైక్ పార్కింగ్ ఉందన్నమాట. సో ఇది క్యూ లైన్ మనం అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ చూసారు కదా నాగబంధనం అన్నమాట. ఇక్కడ
నాగదోషాలు సర్పదోషాలు ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు అక్కడ పూజలు కూడా చేయించుకోవచ్చు. కావాల్సిన సామాగ్రి అంతా కూడా అక్కడే ఉన్నాయి. సో ఫస్ట్ మనము ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ముందున్నటువంటి ఆదియోగి దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళేటటువంటి వాళ్ళు ఆఫ్టర్నూన్ ప్లాన్ చేసుకొని వెళ్ళినట్లయితే ఈవినింగ్ 7 to 7:30 లోపల జరిగేటటువంటి ఆ లేజర్ షోని కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది, చూద్దామండి. ఇప్పుడే ఎక్కువగా జనాలు వస్తూ ఉన్నారనమాట ఫుల్గా. పచ్చని కొండల మధ్య ధ్యానం చేస్తే కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి. 7 o'clockకి లేజర్ షో స్టార్ట్ అయింది. అసలు శివుడు ఆ నీలకంఠము, కంఠానికి ధరించినటువంటి ఆ నాగేంద్రుడు, అర్ధచంద్రాకారము, విభూది బొట్టు, ఇంకా ఈ ప్రపంచాన్నే గెలిచేటటువంటి శక్తి కలిగిన మహాశివుని చూస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. లేజర్ షో కంప్లీట్ అయినాక రిటర్న్ అవుతూ ఉన్నాము. వెళ్ళేటప్పుడు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో కొంచెం నిదానంగా వెళ్ళాల్సి ఉంటుంది. స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.